హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి అయితే వచ్చేసాను. మనిషి ఎందుకని పేదరికంలో ఉండిపోతున్నాడు? ఒక మనిషి ఈ 8 విషయాలు తెలిస్తే అతను ఎప్పుడూ కూడా పేదవాడు కాలేడు. ఈ 8 విషయాలను శ్రీకృష్ణుడు నారదుడికి ఒక కథ ద్వారా తెలియచేస్తారు. ఒకసారి నారదముని శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి, ప్రభు, మానవుల క్షేమం కోసం నేను మీ నుండి 8 విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. అవి ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది. తద్వారా కలియుగంలోని ప్రతి మానవుడు క్షేమంగా ఉండగలడు మరియు ఎప్పుడూ కూడా పేదవాడు కాలేడు అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నారద, నిజంగా మీరు మానవుల శ్రేయస్సు కొరకు మంచి ప్రశ్నను అడిగారు. మీ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ ద్వారా తెలియచేస్తాను. ఈ కథ వింటే మీ ప్రశ్నకు సమాధానంతో పాటు ఒక సోదరుడి మధ్య సంబంధం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ కథను జాగ్రత్తగా చివరి వరకు వినవలసిందిగా చెబుతాడు. వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు శ్రీకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభించి, ఓ నారద, ఒక గ్రామంలో చాలా ధనవంతుడైన ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఇంట్లో 2 కవలలు పుట్టారు. ఆ 2 కవలలు, ఒకరు కొడుకుగాగా మరొకరు కూతురు. ఆ రైతు కొడుక్కి భీష్మ అని, కూతురికి చిత్ర అని చెప్పి పేరు పెట్టాడు. ఇక ఆ రైతు పిల్లలు పెరగడం ప్రారంభించినప్పుడు రోజు వారి వయసు క్రమంగా పెరుగుతూ వస్తుంది. వివాహానికి అనుకూలంగా మారే వయసు వచ్చింది. రైతు తన పిల్లల పెళ్లి గురించి ఆందోళన చెందుతూ ఉంటాడు. ఒకరోజు ఆ రైతు ఏదో పని మీద పక్క ఊరికి వెళతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఒక వ్యాపారవేత్త కొడుకును చూసి ఇష్టపడతాడు. అతను తన కుమార్తె అయిన చిత్రకు వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకుంటాడు. దాని ప్రకారంగా తన కూతురు చిత్రను ఇచ్చి సకల మర్యాదలతో వివాహం అయితే చేస్తాడు. కాబట్టి చిత్ర తన తండ్రి ఇంటిని వదిలి అత్తమామల ఇంటికి వెళ్తుంది. రైతు తన కుమార్తెకు వీడ్కోలు పలికి తర్వాత అతను తన కొడుకు పెళ్లి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆ రైతుకి భయంకరమైన వ్యాధి వస్తుంది. తండ్రి దీనస్థితిని చూసి రైతు కొడుకు చూడలేకపోతాడు. ఆ తరువాత అతను తన తండ్రికి ఉత్తమమైన వైద్యుడితో చికిత్స చేయిస్తాడు. అత్యంత ఖరీదైనటువంటి వైద్యాన్ని చేయించి మందులను వాడిస్తాడు. కానీ అతని తండ్రి పరిస్థితిలో ఎటువంటి మెరుగు కనిపించలేదు. ఆ రైతు యొక్క సంపద మరియు ఆస్తి మొత్తం పోతుంది. ఈ విధంగా తన తండ్రికి చికిత్స చేయిస్తూ రైతు కొడుకు పేదరికం అంచులకి వెళ్ళిపోతాడు. రైతు వ్యాధికి ఏ మందు పనిచేయకపోగా రైతు తన కొడుకుని దగ్గరికి పిలిచి, కుమారా, ఏదైనా పని మానవ సామర్థ్యానికి మించినది లేదా ఆ పనికి పరిష్కారం దొరకనప్పుడు ఆ పనిని దేవుడికి వదిలివేయాలి. కాబట్టి నువ్వు నా గురించి చింతించడం మానేసి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. ఈరోజు కాకపోయినా రేపైనా నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి. కావున నువ్వు పెళ్ళి చేసుకో అంటాడు. అతని దగ్గర సరిగ్గా డబ్బు లేనందున ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిని భీష్మ పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళైన కొద్ది రోజులకే తండ్రి చనిపోతాడు. భీష్మ తన తండ్రి అంత్యక్రియలను పూర్తి ఆచార వ్యవహారాలలో నిర్వహిస్తాడు. పొలాలు, గడ్డివాముతో సహా భీష్మ వద్ద ఉన్నదంతా అప్పటికే తన తండ్రి అనారోగ్య చికిత్సకు ఖర్చు చేశాడు. అలాగే భీష్మ మిగిలి ఉన్న పొదుపు అంతా తన తండ్రి అంత్యక్రియలు చేసి తర్వాత ప్రీతి భోజనానికి
ఖర్చు చేశాడు. ఈ విధంగా చేయటం వల్ల భీష్మ ఇప్పుడు మరింత పేదవాడు అవుతాడు. భీష్మ బయటకు వెళ్ళి ఒక గుడిసెను నిర్మించుకొని మిత్రుల పొలాలలో కష్టపడి పనిచేసి అతని భార్యను పోషించుకుంటాడు. భీష్మ సోదరి చిత్ర సోదరుడి పరిస్థితిని తెలుసుకొని అతనిని ద్వేషించడం ప్రారంభించింది. మా అన్నయ్య ఇప్పుడు పూర్తిగా పేదవాడు అయ్యాడు. అతని దగ్గర ఒక నయా పైసా కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వస్తే మా అత్తమామలు, తోటి కోడళ్ళు నన్ను అవమానిస్తారు అని ఆలోచించడం మొదలుపెట్టింది. కాబట్టి చిత్ర అన్నను ఇంటికి పిలవదు. తను కూడా అన్న దగ్గరకు వెళ్ళదు. ఒకరోజు చిత్ర కొడుకు పెళ్ళి కుదురుతుంది. కానీ చిత్ర తన అన్న భీష్మని పెళ్ళికి ఆహ్వానించదు. తన మేనల్లుడి పెళ్ళి నిశ్చయం అవుతుంది. అది భీష్మకు తెలుస్తుంది. అప్పుడు భీష్మ అతని భార్య అయిన దివ్యాని దగ్గరకు సంతోషంగా వెళ్ళి అతని మేనల్లుడి పెళ్ళి నిశ్చయం అయ్యిందని చెబుతాడు. అతని భార్య దివ్యాని చాలా సంతోషించి, అయితే ఈ విధంగా నేను నా ఆడపడుచుని కలుసుకోవచ్చు అని ఆహ్వాన పత్రిక గురించి అడుగుతుంది దివ్యాని. ఈ మాటలన్నీ కూడా విన్న భీష్మ ఏమీ మాట్లాడలేకపోతాడు. ఎందుకంటే ఆమె చెల్లెలు చిత్ర భీష్మాని ఆహ్వానం పంపించలేదు. ఈ విషయం తెలుసుకున్న భీష్మ భార్య ఆహ్వానం పంపించకపోతే వెళ్ళకూడదు అని అంటుంది. కానీ భీష్మ మేనల్లుడి పెళ్ళి అంటే నా కొడుకు పెళ్ళితో సమానం అనుకుని ఆహ్వానం రాకపోయినా పర్వాలేదు, నేను వెళ్తాను అని చెల్లెలు చిత్ర ఇంటికి వెళతాడు. అప్పుడు భీష్మ తన సోదరి ఇంటికి వెళ్ళడానికి తన స్నేహితుడి నుండి కొంత డబ్బు అప్పుగా తీసుకుంటాడు. ఇప్పుడు అప్పుగా తీసుకున్న డబ్బుతో భీష్మ తన సోదరి చిత్ర మరియు అతని బావ మేనల్లుడు కోసం అందమైన బట్టలు కొంటాడు. ఆ బట్టలు తీసుకొని అతను తన సోదరి అత్తమామల ఇంటికి బయలుదేరుతాడు. తన సోదరి చిత్ర ఇంటికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా చిత్ర తోడికోడలు భీష్మని గుర్తించి చిత్రకు మీ అన్నయ్య వచ్చారు అని చెబుతుంది. అప్పుడు చిత్ర మా అన్నగారు ఏ స్థితిలో ఉన్నారు, ఎటువంటి బట్టలను ధరించాడు అని అడుగుతుంది. అప్పుడు చిత్ర తోటికోడలు మీ అన్నగారు చిరిగిన పాత చొక్కా వేసుకుని ఉన్నాడు అని చెబుతుంది. ఇది విన్న చిత్రకు కోపం వచ్చి అందరి చూపు తప్పించి అన్న వద్దకు చేరుతుంది. చెల్లెలు చిత్ర తన వైపు రావడం చూసి భీష్మమొహం ఆనందంతో వెలిగిపోతుంది. సోదరిని చూసినటువంటి భీష్మకు కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఆ తరువాత చిత్ర తన అన్నయ్యను తనతో పాటు ఇంటి లోపలికి తీసుకువెళ్ళి అందరి దృష్టిని దూరంగా ఉంచి, ఓ అన్నయ్య, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నీకు ఆహ్వానం ఎవరు ఇచ్చారు అని అడగడం మొదలు పెడుతుంది. చెల్లి, నువ్వు నీ అన్నయ్యను పూర్తిగా మర్చిపోయావు. కానీ నా మేనల్లుడు పెళ్లి చేసుకుంటున్నాడని ఒకరి ద్వారా తెలిసింది. అందుకే నీకు నీ కొడుక్కి కొత్త బట్టలు తెచ్చాను. అన్న నుంచి ఈ విషయం విన్న చిత్ర, ఓ అన్నయ్య, ఇలా సిగ్గులేని విధంగా మా ఇంటికి రాకూడదు. ఇలా చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకుని మా ఇంటికి వచ్చావు. ఇది నాకు చాలా అవమానం కలిగించే విషయం అని అన్నను మాటలతో అవమానిస్తుంది. శ్రీకృష్ణుడు నారదునితో, ఓ నారద, భీష్మ తన చెల్లెలికి క్షమాపణలు చెబుతూ నేను ఇక్కడికి రావడం నీ పరువు పోతుందని నాకు తెలియదు. మీ అత్తమామలకు మీ అన్న ఏమీ తేలేదు అన్న పేరు నీకు రాకూడదని నేను నీకు బట్టలు తీసుకుని వచ్చాను. నా రాకతో మీరు బాధపడతారని నాకు తెలియదు అని భీష్మ తన సోదరితో అంటాడు. అప్పుడు చిత్ర భీష్మని ఎవరికీ తెలియకుండా ఒక గదిలో బంధించి తన కొడుకు పెళ్ళి అయ్యే అంతవరకు అక్కడే ఉండమని చెబుతుంది. ఒకవేళ ఎవరైనా భీష్మని చూస్తే మా అన్నయ్య బిచ్చగాడు అని హేళన చేస్తారు అని ఎవరికి కనిపించకుండా ఒక గదిలో అన్నని బంధిస్తుంది. సరే, నీకు భోజనం తీసుకువస్తానని చెప్పి తన పనులలో నిమగ్నమైపోయి పట్టించుకోదు. 2 రోజులైన భీష్మకి మంచినీళ్ళు కూడా ఇవ్వదు. అప్పుడు భీష్మ నేను లేకపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏమిటి అని ఆలోచించడం మొదలు పెడతాడు.
తన శక్తితో అక్కడ ఎవరో నడిచిన శబ్దం వస్తూ ఉండగా తలుపులను కొడతాడు. అప్పుడు అటుగా వెళుతున్న ఆమె తోటికోడలు తలుపులు తెరుస్తుంది. అప్పుడు ఆమె భీష్మను చూసి, ఓ అన్నయ్య, నిన్ను ఈ గదిలో ఎవరు బంధించారని అడగగా, తన చెల్లెలను నేరస్తురాలు చేయటం ఇష్టం లేక నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటుంటే ఎవరో వచ్చి ఇక్కడ తలుపు గడవేశారు అని చెబుతాడు. తర్వాత భీష్మ నిశ్శబ్దంగా ఇంటి వెనుక ద్వారం నుండి బయటకి వెళ్ళిపోతాడు. భీష్మ 2 రోజులు ఆకలి మరియు దాహంతో ఉన్న కారణంగా అతను నడవలేక స్పృహ కోల్పోతాడు. అప్పుడు ఒక వృద్ధురాలు తన ఒడిలో చేర్చుకుని అతనికి ఆశ్రయం ఇచ్చి అతని దాహాన్ని ఆకలిని తీరుస్తుంది. శ్రీకృష్ణుడు నారదుడితో, ఓ నారద, నిజానికి భీష్మ భార్య రోజు పూజించే దేవతే వృద్ధురాలు రూపంలో వచ్చి అతనికి ఆశ్రయం ఇస్తుంది. ఆ వృద్ధురాలు భీష్మ స్పృహ కోల్పోవడానికి గల కారణాలు అడుగుతుంది. అప్పుడు భీష్మ నిరాశతో తనకు చెల్లి వల్ల జరిగినదంతా కూడా వివరించి చెబుతాడు. తర్వాత భీష్మ ఆ వృద్ధురాలికి కృతజ్ఞతలు తెలిపి ఇంటికి బయలుదేరి వెళ్తుండగా వృద్ధురాలు రూపంలో ఉన్న దేవత ఖాళీ చేతులతో వెళితే మీ భార్య, పిల్లలు, మీ చెల్లెలు ఏమి పంపించింది అని నిన్ను అడుగుతారు కదా, కావున ఈ పండ్లు తీసుకొని వెళ్ళమని ఒక పండ్ల సంచిని ఇస్తుంది ఆ వృద్ధురాలు. దానితో పాటు ఆ దేవత 8 విషయాలను గుర్తించుకోవలసిందిగా చెప్తుంది. ఆ పండ్ల సంచిని తీసుకొని భీష్మ ఇంటికి బయలుదేరుతాడు. భార్య భీష్మని చూసి మీ నాన్నగారు వచ్చారు అని పిల్లలకు చెబుతుంది. పిల్లలు సంతోషంతో మా అత్త మాకు ఏమి పంపించింది అని అడుగగా తన దగ్గర ఉన్న పండ్ల సంచెను భార్యకు ఇచ్చి ఇంటి బయటకు వెళ్ళి కూర్చుంటాడు. బయటకు వెళ్ళిన తర్వాత సంచి తెరిచి చూస్తే లోపల ఉన్నవి చూడగానే భార్య ఆశ్చర్యపోతోంది. ఆ సంచి నిండా బంగారం, వెండి రూపంతో చేసిన పండ్లను చూసింది. భీష్మ తెచ్చిన పండ్లలో కొన్ని దానిమ్మ పండ్లు ఉన్నాయి. భీష్మ భార్య దానిమ్మ పండ్లను పగలగొట్టగా దానిమ్మ తొనల నుంచి వజ్రాలు వచ్చాయి. ఇదంతా చూసిన భీష్మ భార్య చాలా సంతోషించి తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తతో, మీరు పెళ్ళికి వెళ్ళి ఏం తీసుకువచ్చారు? తన భార్య నుండి ఈ మాటలు విన్న భీష్మ, నా కుటుంబ సభ్యులకు పండ్ల సంచి నచ్చి ఉండకపోవచ్చు, అందుకని భార్య నన్ను ఇలా అడుగుతుంది అని ఆలోచిస్తాడు. మా చెల్లెలు పంపినవన్నీ తెచ్చి ఇచ్చాను అని భీష్మ చెబుతాడు. అప్పుడు భీష్మ భార్య, ఇదిగో మా ఆడపడుచు చిత్ర మన కోసం ఏం పంపిందో చూడు అని చెప్పి భీష్మ ముందు సంచి విప్పి చూడగానే లోపల నుంచి వజ్రాలు, ముత్యాలు, బంగారం, వెండి, పగడాలు బయటకి వచ్చాయి. భీష్మ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోతాడు. చూడు భీష్మ, ముత్యాలు, వజ్రాలు పండ్లతో దాచిపెట్టి పంపించింది మా ఆడబడుచు చిత్ర బంగారం అంటుంది. అలా దారిలో తనకు ఎదురైన వృద్ధురాలు మామూలు మహిళ కాదని, ఆ వృద్ధురాలు దేవత అని అర్థం చేసుకుంటాడు భీష్మ. కానీ భీష్మ తన భార్యతో ఈ విషయం ఏమీ కూడా అస్సలు చెప్పడు. తన మనసులో ఆ వృద్ధురాలికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. భీష్మ మునుపటిలాగా మళ్ళీ ధనవంతుడు అయ్యాడు. భీష్మ తన భార్య మరియు పిల్లల కోసం ఒక అందమైన మరియు విలాసవంతమైన భవనాన్ని నిర్మించి ఆ భవనంలో రాజుల మాదిరిగానే మరియు నగర ప్రజలందరినీ చూసుకోవడం ప్రారంభించాడు. త్వరలోనే శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి నా ఆడపడుచుని వాళ్ళ అత్తమామలను ఇంటికి వెళ్ళి చిత్రని తీసుకురమ్మని భీష్మ భార్య అంటుంది. భీష్మ రథం మీద ఖరీదైన దుస్తులతో చిత్ర అత్తమామలు ఇంటికి వెళతాడు. అక్కడ చిత్ర తోటికోడలు భీష్మని చూసి చిత్రతో, మీ అన్నయ్య వచ్చినట్టు ఉన్నాడు అని చెబుతుంది. అప్పుడు చిత్ర, అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. అతను రథం మీద ఖరీదైన దుస్తులతో రాజులాగా ఉన్నాడు అని చెబుతుంది. చిత్ర బయటకు వచ్చి చూడగానే తన అన్నని చూసి ఆశ్చర్యపోతుంది. అతను ఒక గొప్ప విలాసవంతమైన రాజభవనం మరియు అనేక రకాల సేవకుల రాజ్యభవనం లోపల పనిచేయడం
ధాన్యగారాలు తన సోదరుడి అటువంటి స్థితిలో ఉండడం చూసి పూర్తిగా ఆశ్చర్యానికి గురి అవుతుంది చిత్ర. ఇక రాజ్యభవనానికి చేరుకున్న తర్వాత భీష్మ భార్య కూడా తన కోడలికి బాగా సేవ చేస్తుంది. మా ఆడపడుచు చిత్ర దయ వల్లనే మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని భీష్మ భార్య అనుకుంటుంది. కానీ భీష్మకు తెలుసు ఇది అంతా భీష్మ భార్య ఆశీస్సుల వల్లే జరిగిందని. చిత్ర తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు భీష్మ భార్య చిత్రకి ఏదైనా బహుమతి తీసుకురమ్మని భర్తను అడుగుతుంది. అప్పుడు భీష్మ చెప్పులు తయారు చేసి అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడే చెప్పులు కావాలని అడుగుతాడు. చెప్పులు తయారు చేసే వ్యాపారి దానికి చాలా ఖర్చు అవుతుందని అంటాడు. ఎంత ఖర్చు అయితే అంత డబ్బు నీకు నేను ఇస్తాను. ఇవి తయారు చేయాలని వాటిని వేసుకుని నడుస్తూ ఉంటే 8 విషయాలు అవి చెప్పాలని అలా తయారు చేయమని భీష్మరాజు ఆదేశిస్తాడు. శ్రీకృష్ణుడు నారదుడితో, ఓ నారద, రుద్ధిరాలి రూపంలో వచ్చిన దేవత చెప్పిన 8 విషయాలు ఆ చెప్పులు చేసే వ్యక్తితో భీష్మ చెబుతాడు. మానవత్వం లేని అజ్ఞానవంతులు పేదరికం అంచున పడవచ్చు అని భీష్మ మొదటి విషయం చెబుతాడు. రెండో విషయంగా మనిషి ఒక పని చెయ్యకపోయినా లేదా కృషి చెయ్యకపోయినా అతని సోమరితనం పేదరికానికి దారి తీస్తుంది. అలాగే ఎప్పుడూ మార్పులేని పని చేసే వ్యక్తి కూడా పేదవాడుగానే ఉంటాడు అనే మూడో విషయం చెప్తాడు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందాలి. కాలాన్ని నిందించకుండా బలమైన కర్మ సాధనలో పాల్గొనాలి. అదే నాలుగో విషయం. అలాగే ఎప్పుడు ఇతరులను దూషించేవాడు ధనవంతుడు కాలేడు అని ఐదో విషయం చెప్తాడు. కర్మ ఫలితం ఎప్పుడు అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు. ఇది మానవుడు చేసే కష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే అదృష్టం లేదు కదా అని చేసే పని ఆపకుండా కష్టపడి పని చేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది అనేది ఆరో విషయం. శ్రమకు దూరంగా పారిపోయే వ్యక్తి ఎప్పుడూ కూడా విజయాన్ని పొందలేడు. అతను పేదవాడుగానే ఉంటాడు అన్నది ఏడవ విషయం. పేదవాడిని దూషించడం, దానం చెయ్యని వ్యక్తి కూడా ఎంతో ధనవంతుడైనా ఎప్పుడో ఒకప్పుడు పేదవాడు అవుతాడు అనేది ఎనిమిదవ విషయం. భీష్మ చెప్పులు తయారు చేసే వ్యక్తితో ఈ విషయాలన్నీ కూడా చెబుతాడు. వజ్రాలు రత్నాలతో తయారు చేయబడిన మాట్లాడే చెప్పులు చిత్ర తన ఇంటికి తీసుకొని వెళ్ళి నడవగానే ఆ 8 విషయాలు వినిపిస్తాయి. అప్పుడు చిత్ర బాధపడుతూ తన అన్నయ్యను బాధ పెట్టినందుకు గాను పశ్చాత్తాపపడుతుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.